ఇకపై నెలలో 15 రోజుల పాటు రోజు 2 పూట్ల చౌక ధరల దుకాణాల ద్వారానే రేషన్ సరుకుల పంపిణీ. పేదలకు ప్రభుత్వం అందించే రేషన్ సరుకుల చౌక ధరల దుకాణాలు గత ప్రభుత్వంలో మూసేసి ఇంటింటికి అందిస్తామని 1600 కోట్ల రూపాయలతో వాహనాలు కొనుగోలు చేసి ఇంటింటికి ఇవ్వటం మానేసి నెలలో 1-2 రోజులు మాత్రమే జంక్షన్లో వాహనాలు నిలిపి ఇవ్వటంతో ఎంతో మంది పేదలకు ఆ సరుకులు అందక ఇబ్బందులు పడ్డారు. ఆ వాహనం ఎప్పుడు వస్తుందో తెలియక రోజువారీ పనులు మానుకొని చిరుద్యోగాలకి సెలవు పెట్టుకోవాల్సి వచ్చేది. మిగిలిన రేషన్ బియ్యం సరుకులను అక్రమంగా తరలిస్తున్న విషయమై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేతృత్వంలో కూటమి ప్రభుత్వం పూర్తి స్థాయిలో విచారణ జరిపింది. వేలాది టన్నుల అక్రమ బియ్యాన్ని కాకినాడ, విశాఖ పోర్టుల్లో పట్టుకుంది. వీటిని అరికట్టేందుకు ప్రతి పేద కుటుంబానికి రేషన్ సరుకులు అందించేందుకు ఇకపై ప్రతి నెల 1వ తేదీ నుంచి 15వ తేదీ వరకు ఉదయం 8 గంటల నుంచి 12 గంటల వరకు, అలాగే సాయంత్రం 4 గంటల నుంచి 8 గంటల వరకు రేషన్ డీలర్ల దుకాణాల వద్ద అందించనున్నారు. దీని ద్వారా రద్దీని తగ్గించడమే కాకుండా ప్రతి ఒక్క కుటుంబానికి రేషన్ అందేలా చర్యలు తీసుకుంది.